ఆర్థిక ఇబ్బందుల్లో జీహెచ్ఎంసీ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ లో టార్గెట్ చేసుకోవడం కష్టంగా మారినట్లు తెలుస్తుంది. 2023-24 ప్రాపర్టీ టార్గెట్ 2000 కోట్లు కాగా ఇప్పటివరకు 1500 కోట్లు వసూలయ్యాయి. అనుకున్న స్థాయిలో వసూలు కావడం లేదని తెలుస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ కోసం కేవలం 9 రోజులే మిగిలి ఉంది. అయితే ఎన్నికల హడావిడితో ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో జీహెచ్ఎంసీ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ లో టార్గెట్ చేసుకోవడం కష్టంగా మారినట్లు తెలుస్తుంది. 2023-24 ప్రాపర్టీ టార్గెట్ 2000 కోట్లు కాగా ఇప్పటివరకు 1500 కోట్లే వసూలయ్యాయి. అనుకున్న స్థాయిలో వసూలు కావడం లేదని తెలుస్తుంది. ట్యాక్స్ కలెక్షన్ కోసం కేవలం 9 రోజులే మిగిలి ఉంది. అయితే ఎన్నికల హడావిడితో ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు ఎందుకు లేట్ అవుతున్నాయి? గ్రేటర్ హైదరాబాద్లో పౌర సేవలు అందించాల్సినటువంటి బాధ్యత జనాలకు జీహెచ్ఎంసీది. అయితే ఈ జీహెచ్ఎంసీకి ప్రధానమైనటువంటి ఆదాయం ప్రాపర్టీ ట్యాక్స్. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు పైన పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ చేయలేకపోతున్నారు. 2023-24 గాను మొత్తం 2000 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1500 కోట్లు మాత్రమే వసూలైంది. మిగతా ట్యాక్స్ వసూలు చేయడానికి దాంతోపాటు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ట్యాక్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మరో 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరో 500 కోట్లు ఇంకా అడిషనల్గా కలెక్ట్ కావాల్సి ఉంది. మరి ఎప్పటి వరకు కలెక్ట్ అవుతుంది అనేటువంటి అంశం అధికారుల దగ్గర కూడా లేదు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం జీహెచ్ఎంసీకి 6 జోన్లు 30 సర్కిల్స్ ఉంటాయి. 30 సర్కిల్స్లో గాను చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ కావాలి, ఎంత టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే ట్యాక్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో ఇంట్రెస్ట్ మీద 90% వేవర్ ఇస్తున్నారు. అంటే 90% కట్ కాగా కేవలం 10% మాత్రమే ఇంట్రెస్ట్తోని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకోవచ్చు. అట్లాంటి వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వము జీహెచ్ఎంసీ జనాలకి ఇచ్చింది. సో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనేది గత నెల 29వ తారీఖున అందుబాటులోకి వచ్చింది. చాలా ఎక్కువ ట్యాక్స్ వసూలు అవుతుంది ఇప్పటికైనా అని భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎంత కలెక్ట్ అయింది వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్లో భాగంగా ట్యాక్స్ అని ఒకసారి గమనిస్తే కేవలం 90 కోట్లు మాత్రమే వసూలైంది. మొత్తము టార్గెట్ వచ్చేసి 2000 కోట్లు అయితే ఇప్పటివరకు 1500 కోట్లు వసూలు కాగా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ద్వారా టార్గెట్ వచ్చేసి 200 కోట్లు పెట్టుకుంటే ఇప్పటివరకు 90 కోట్లు మాత్రమే వసూలైంది. అయితే ట్యాక్స్ కలెక్షన్ చాలా తక్కువ వసూలు అవుతుంది. అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో 30 సర్కిల్స్ ఉంటే 30 సర్కిల్స్కి గాను అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు, జాయింట్ కమిషనర్లు, దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకి ఇన్ఛార్జీలు ఇచ్చారు. మొత్తం 30 సర్కిల్స్కి గాను వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సి ఉంది. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. బిల్ కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఎందుకు పెట్టట్లేదు అనేటువంటి అంశం ఉన్నతాధికారుల దగ్గర అడిగితే వాళ్ళ దగ్గర కూడా పూర్తి స్థాయిలో సమాధానం లేదు. అయితే ఇట్లా పైసలు ట్యాక్స్ కలెక్షన్ కట్టుమని అడిగితే జనం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళామని జీహెచ్ఎంసీ భావించి ఇప్పటి వరకు ట్యాక్స్ కలెక్షన్ ఎవరైతే కట్టట్లేదో వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేస్తే కానీ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ రూట్ని ఎంచుకుంది జీహెచ్ఎంసీ. ఇప్పటి వరకు మొత్తము 409 ప్రాపర్టీలను సీజ్ చేశారు. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే మీ ప్రాపర్టీని మేము మళ్ళా రిలీజ్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పి ఆ ప్రాపర్టీలని జప్తు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ కడితే అవి మొత్తం క్లియర్ చేసుకుంటే తప్ప వాళ్ళ ప్రాపర్టీస్ పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 18 లక్షల ప్రాపర్టీస్ ఉంటే 3 లక్షలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చాలా సంవత్సరాల నుంచి ట్యాక్స్ పెండింగ్ ఉందనేది అధికారులు గుర్తించినారు. మరో అంశం మనం గమనించాల్సింది ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ ఎవరైతే కడతారో వాళ్ళు
ట్యాక్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఏదో కమర్షియల్కి సంబంధించి. అయితే అవి రెన్యువల్ చేసుకుంటే జిహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో బిల్ కలెక్టర్లు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లే రెన్యువల్ చేస్తామని చెప్పి కొంత డబ్బులు వాళ్ళు జోబులో పెట్టుకొని జిహెచ్ఎంసీకి ఆదాయం ఇవ్వకుండా అది అంత మేరకు పెట్టడంతో ఇటు జిహెచ్ఎంసీకి నష్టం జరుగుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాలేదు అనేటువంటి లైన్లోనే అది ఆ ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ప్రాపర్టీస్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఇంకా 9 రోజులు మాత్రమే ఈ ట్యాక్స్ వసూలు కోసం టైం మిగిలి ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31కే ముగుస్తుంది. కాబట్టి మిగతా 9 రోజుల్లో ఎంత మేర ట్యాక్స్ వసూలు చేస్తాము అనేటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు డే టు డే టార్గెట్ని నిర్దేశించుకొని గ్రౌండ్ లెవెల్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ కూడా పనిచేయాలి అనేటువంటి అంశాన్ని కమిషనర్తో పాటు రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఇన్ఛార్జ్ ఆఫీసర్లకి ఆదేశాలు ఇచ్చారు. ఇవి రాబోయే 9 రోజుల్లో ఎంత మేర కష్టపడితే అంత మేర మీరు జిహెచ్ఎంసీకి మేలు చేకూర్చిన వారు అవుతారు అనేటువంటి అంశాన్ని ఉన్నతాధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీకి అప్పులు కట్టాలి, దానిపైన వడ్డీలు కట్టాలి, జిహెచ్ఎంసీ సిబ్బందికి ఉద్యోగాలు ఇవ్వాలి, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించాలి, మెయింటెనెన్స్ కోసం పైసలు కావాల్సింది. ఇవన్నీ చెల్లించాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ సరిగ్గా వసూలు కావాలి. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రధానమైనటువంటి ఆదాయం మీదనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో రెవెన్యూ అడిషనల్ కమిషనరు, దాని తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి ఇతర అధికారులు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఇంకా చాలా వరకు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంది. మొత్తం 6 జోన్లు ఉంటే అత్యధికమైనటువంటి ట్యాక్స్ వచ్చేసి ఖైరతాబాద్ జోన్ నుంచి వచ్చింది. ఖైరతాబాద్ జోన్ నుంచి 380 కోట్లు ఇప్పటివరకు వసూలు కాగా రెండో స్థానంలో షేలింగంపల్లి జోన్ ఉంది, 350 కోట్లు వసూలైంది. అత్యల్పంగా ట్యాక్స్ కలెక్ట్ అయినటువంటి జోన్గా చార్మినార్ జోన్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం అత్యల్పంగా ట్యాక్స్ చార్మినార్ జోన్ నుంచే వసూలు అవుతుంది. ఈసారైనా సరే చార్మినార్ జోన్ నుంచి కొంచెం ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కృషి చేయాలి అని కమిషనర్ సూచించినప్పటికీ అంత మేర పని చేయలేనట్టుగా ఈ ట్యాక్స్ వసూలుకి సంబంధించినటువంటి అంకె చూస్తే అర్థం అవుతా ఉంది. మొత్తము 409 ప్రాపర్టీలు ఇప్పటివరకు సీజ్ అయినాయి. ఇంకా రాబోయే 9 రోజుల్లో ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ సీజ్ చేస్తారు అనేటువంటి అంశం పైన అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఈ భయం పెడితేనే ట్యాక్స్ కలెక్షన్ కొంచెం మేర ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే జిహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయంగా ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పైన అధికారులు ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఒకవైపు ఎలక్షన్ పని కూడా ఉంది, దాని మీద ఫోకస్ పెడుతూనే ట్యాక్స్ కలెక్షన్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ మేర 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 2000 కోట్లు ఉంటే ఇప్పటివరకు 1500 కోట్లు అయింది. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్లో భాగంగా 200 కోట్లు ట్యాక్స్ టార్గెట్ నిర్దేశించుకుంటే ఇప్పటివరకు వసూలైంది సుమారు 100 కోట్లు, 90 నుంచి 100 కోట్లు మాత్రమే వసూలైంది. సో ఓవరాల్గా మరో 550 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మిగిలిన 9 రోజుల్లో ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్, దాంతోపాటు ఈ స్కీమ్లో భాగంగా ట్యాక్స్ వసూలు అవుతుంది అనేటువంటి అంశం పైన అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల పనితీరు చూసినా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరు చూసినా కానీ టార్గెట్ రీచ్ కావడం కొంతమేర కష్టం అనేటువంటి అంశాన్ని చెప్పుకోవచ్చు. ఇంకోటి మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ల ట్యాక్స్ వసూలు కోసం కూడా అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ ఉన్నటువంటి కెనడీకి ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన లెటర్లు రాయడం, అక్కడ నుంచి ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేస్తారనేటువంటి అంశం పైన దృష్టి పెట్టాల్సి ఉంది. రాష్ట్ర, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎంత, వాళ్ళ భవనాలకు సంబంధించి ట్యాక్స్ ఎంత వసూలు కావాలి, ఇంకా జిహెచ్ఎంకి ఎంత రావాల్సి ఉందని ఒకసారి గమనిస్తే దాదాపుగా 3500 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అట్లా నోటీసులు అయితే ఇచ్చారు. మరి ట్యాక్స్ వసూలు దానిపైన వస్తుందా లేదా అనేది చూడాలి. సో సైమల్టేనియస్గా ఇటు ప్రభుత్వ పరంగా బిల్డింగ్లకు సంబంధించిన ట్యాక్స్ వసూలు పైన, దాంతోపాటు ప్రైవేటు అంటే నార్మల్ జనాలు, కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు పైన అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాబోయే 9 రోజుల్లో మరో 500 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తారా చేయరా, అది అధికారుల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి దాన్ని చేరుకోగలుగుతారా లేదా అనేది రాబోయే 9 రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.